వెల్కమ్ టు అపర్ణ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 158 గజాలు వెస్ట్ ఫేస్. ఈ 2 హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది త్రిప్లెక్స్ హౌసెస్ అండి. దీనిలో చక్కగా 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు. ఇది రాధికా నుంచి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. 2 కార్ పార్కింగ్ అండి, 2 కార్ పార్కింగ్లు వచ్చిన ఏరియా. మెయిన్ డోర్ వచ్చేటప్పటికి 100% టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోర్. మెయిన్ డోర్ లోపల గ్రానైట్ వచ్చింది. ఫ్రంట్ హాల్లో డ్రాయింగ్ రూమ్లో గ్రానైట్ ఇచ్చారు. ఇది డ్రాయింగ్ రూమ్ కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చిన రూమ్. సో లిఫ్ట్ వస్తుంది ఇక్కడ, ఈ ఏరియాలో లిఫ్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద హాల్. సో ఇక్కడి నుంచి హాల్ వస్తుంది. సో చూడండి, ఇది టెనెంట్కి ఇచ్చేయచ్చు అండి. సపరేట్గా ఇది టెనెంట్స్కి ఇచ్చేయచ్చు, సింగిల్ బెడ్రూమ్ లాగా టెనెంట్స్కి ఇచ్చేయచ్చు. దిస్ ఈజ్ ద టీవీ ఏరియా. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా డివైడ్ చేశారు యాక్చువల్గా. సో ఇది ఒక బెడ్రూమ్. మనం కావాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. పైన డూప్లెక్స్, కింద ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి, వాష్రూమ్. సో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి డైనింగ్ ఏరియా ఇది వస్తుంది. సో ఇక్కడి నుంచి మనకి కిచెన్ ఏరియా అవుతుంది. సో ఈశాన్యముల బ్యాక్ సైడ్ అయితే ఈశాన్యముల ఇక్కడ డోర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంపు. సో చివరి ఏరియా వాష్ ఏరియా. ఇది ఓన్లీ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించానండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్తాను స్టెప్స్ నుంచి. సో ఇది లిఫ్ట్ అవుతుంది కదా, సో ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్తాను. సో ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ హౌస్ అవుతుంది. ఇది ఓనర్స్ హౌస్. ఇక్కడి నుంచి హాల్ వస్తుంది. సో దిస్ ఈజ్ హాల్ ఏరియా. సో ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి. అండ్ ఇది కూడా హాల్ కింద, డైనింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ టీవీ వస్తుంది. ఇది హాల్, మెయిన్ హాల్ అయితే ఇదే అవుతుంది. సో మెయిన్ హాల్. సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చాలా పెద్ద కిచెన్ వచ్చింది చూడండి. 158 స్క్వేర్ ఇయర్స్ అండి. వండర్ఫుల్గా వచ్చింది ఇల్లు, సూపర్గా వచ్చింది. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, మళ్ళీ పైన సపరేట్గా. సో కింద ఒక బెడ్రూమ్ వస్తుంది అన్నా కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ 12x12 కాట్స్ వేసుకునేంత బెడ్రూమ్ అండి. డూప్లెక్స్ కదా, చాలా పెద్ద బెడ్రూమ్స్ వస్తాయి. సో దిస్ ఇస్ బెడ్రూమ్. 12x12 కాట్స్ వేసుకునేంత బెడ్రూమ్. యూపీవీసీ విండో. సో మళ్ళీ దీంట్లో వాష్రూమ్, కనెక్టింగ్ వాష్రూమ్. బడ్జెట్ కూడా కన్సర్న్ బడ్జెట్లోనే ఉందండి, మంచి బడ్జెట్లో, మన బడ్జెట్లోనే ఉంది. 1.58, అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్. సో ఇది డూప్లెక్స్ కదా, ఇంటర్నల్ స్టెప్స్ ఇచ్చారు. మళ్ళీ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందని చెప్పాను కదా. లిఫ్ట్ కామన్గా మనకు డూప్లెక్స్లోకి ఎంటర్ అయిపోతుంది ఇక్కడ లిఫ్ట్. సో ఇది ఒక బెడ్రూమ్. సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్. 12x12 కాట్స్ వేసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా. సో ఎక్కడికెక్కడ అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చేసారు. ఇలా లోపలికి వెళ్తే, ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చిందండి. సో దిస్ ఈజ్ ద గెస్ట్ బెడ్రూమ్. 6x6 కాట్స్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారు. సో ఇక్కడ బాల్కనీ వస్తుందండి. బ్యాక్ సైడ్ ఏరియా చిన్న బాల్కనీ లాగా వస్తుంది. వెంటిలేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ పూజా రూమ్ వచ్చిందండి, ఈశాన్యముల, ఎగ్జాక్ట్ ఈశాన్యముల పై ఫ్లోర్లో పూజా రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ లాస్ట్కి ఇక్కడ ఒక బెడ్రూమ్, మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. మొత్తం 5 బెడ్రూమ్స్. అయితే డూప్లెక్స్లో మాత్రం 4 బెడ్రూమ్స్. కింద టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బెడ్రూమ్ అది. సో టెనెంట్కైనా ఇవ్వచ్చు, లేదంటే మనమైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. 1.58 అండి, 1.58 దీని ప్రైస్ వచ్చేటప్పుడు.
స్లైట్లీ నెగోషియబుల్. అక్కడి నుంచి ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది. దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842. నా పేరు ఫణిశేఖర్ శర్మ. మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1.5. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.